నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహం ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 8వ విడత జగనన్న తోడు పథకం నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్ 3.95 లక్షల మంది ఖాతాల్లో జమైన 431.58 కోట్లు తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని వెల్లడి. కేశినేని నానిని ఉద్దేశించి గద్దె విమర్శలు పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా మీద ఆధారపడతారని అనుకోవటం అవివేకమని లోకేష్ యువగళంతో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని కితాబు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకునే అధికారంలోకి వచ్చిన పార్టీలు హోదా సాధన కోసం ఉద్యమించట్లేదన్న ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి ప్రత్యేక హోదా ఉద్యమం ముగియలేదన్న జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో 8వ విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 అంతకు పైన కలిపి 417.94 కోట్లు వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని రుణాలు 4.5 ఏళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87% మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం. జగనన్న తోడు ద్వారా 79.174% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లబ్ధి జరిగింది. సామాజిక సాధికారతను ఇది నిదర్శనం. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్గా నిలిచింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా పాలన, చేయి పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు. ఇంకా మంచి చేసే అవకాశం కలగాలి అని ఆకాంక్షించారు. దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతాం. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత కార్యక్రమం జరుగుతుంది. స్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ నా కళ్ళ ఎదుట ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది. అప్పు కావాలి అని అంటే, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా పనిముట్లు కానీ, ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే, ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే 1000 రూపాయలు ఇచ్చేసరికి ఒక 100 రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి 1000 రూపాయలు మళ్ళీ వడ్డీ, మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. అంటే దాదాపు 10 రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడాల. కానీ
మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే, మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వివరాల ప్రకారం ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో రామాలయం నిర్మాణం ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టమని భారతీయ జనతా పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ అన్నారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమని ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలని తెలిపారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ భాజీ, జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం నిర్మాణాన్ని పురస్కరించుకుని స్వామివారి అక్షంతల పంపిణీ కార్యక్రమం నగరంలోని బకింగ్హాంపేట రామాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ మాట్లాడుతూ, అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తికి ఆలయాన్ని నిర్మించే ధైర్యం గత ఏ ప్రభుత్వాలు చేయలేదన్నారు. భారతీయులు చిరకాల వాంఛ అయోధ్య రామాలయ నిర్మాణమన్నారు. గత పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది భారతీయుల కలను నిజం చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్మాణం అద్వితీయంగా జరిగిందన్నారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలని అన్నారు. గంగా నది తెలిస్తే మనకి గుర్తొచ్చేది భగీరథుడు, అలాగే సముద్రాన్ని తెలిస్తే మనకి గుర్తొచ్చేది సరదుడు, అలాగే ఆకాశాన్ని చూస్తే మనకి కనిపించేది సూర్యుడు, అలాగే సత్యాన్ని మనం తెలిస్తే గుర్తొచ్చేది హరిశ్చంద్రుడు, అదేవిధంగా ధర్మాన్ని గుర్తిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు. అట్లాంటి మహాపురుషులు మహా యుగ పురుషులను ప్రభవించిన ఇక్ష్వాకు వంశంలో కులతిలకుడే శ్రీరామచంద్రుడు. 500 సంవత్సరాల కళను ఏదైతే సనాతనులు ఉన్నారో వారి యొక్క కళను నెరవేరబోతుంది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలోని శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మేము ఈ అయోధ్య నుంచి ప్రతిష్ఠించబడిన ఈ అక్షింతలను ఇక్కడికి విజయవాడలోని గవర్నర్పేటలో వితరణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము జైనులను కూడా ఈ కార్యక్రమంలో, ఈ పవిత్ర కార్యక్రమం, ఉత్సవ కార్యక్రమంలో భాగపంచుకోవాలని చెప్పేసి మా వాళ్ళందరూ కలిసి ఈ వితరణ కార్యక్రమం చేయబోతున్నాము. జై శ్రీరామ్. बोलिए जय श्री राम, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేశమంతా మారుమోగుతున్నటువంటి ఈ మాట ఈ రోజున విజయవాడ గవర్నర్పేటలో కూడా జైన సమాజం సోదరులు, జైన సోదరుల మధ్య ఇవాళ నినాదంగా మారినటువంటి స్థితి. ప్రతి ఇంటికి సత్యధర్మ అన్వేషకుడు, అదేవిధంగా స్ఫూర్తి ప్రదాత, త్రేతాయుగ మహానుభావుడు శ్రీరామచంద్రుని యొక్క అక్షంతలు పంచాలనేటువంటి సంకల్పంతో ఆ సత్సంకల్పాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని జైన్ సోదరులందరూ కూడా, మా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ గారితో పాటు సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం. దేశంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పుల్లో ఈ రోజున అయోధ్య నిర్మాణం, పునర్నిర్మాణం జరుగుతుందనేది గొప్ప స్ఫూర్తి, గొప్ప ఆనందదాయకం. ఈ జన్మకి ఈ భారతీయులు ఏదైతే 140 కోట్ల మంది కూడా అదృష్టవంతులుగా భావించారు. సంస్కృతి, ధర్మం అందరిది. దేశ వారసత్వంగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా ప్రతి అంశాన్ని కూడా మనం గౌరవించుకోవాలి. పరస్పరం సమభావనతో, సోదర భావనతో, సమరసతతో అందరం కలిసిమెలిసి జీవించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ యజ్ఞం ఏదైతే ఉందో చూసినందరూ వాళ్ళు కూడా అదృష్టవంతులుగా భావించేటువంటి కార్యక్రమం. ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హేమంత్ జైన్ గారికి, జైన్ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. श्री रामचंद्र जी का मंदिर का निर्माण होने जा रहा है
22 तारीख इसी महीने की 22 तारीख को जो प्रतिष्ठा संपन्न होने जा रही है, उस संदर्भ के अंदर जैन समाज का भी उसके अंदर पूरा योगदान है। जो अक्षत वहाँ से अयोध्या नगरी से यहाँ पर आए हुए हैं, हमारा एक फ़र्ज़ बन जाता है कि ऐसे मर्यादा पुरुषोत्तम रामचंद्र जी की प्रतिष्ठा संपन्न होने जा रही है। उसके लिए अक्षत हम भी सब मिल करके, जैन समाज पूरा मिल करके घर जा करके सबको ये आमंत्रण देना जा रहे हैं कि आप इस शुभ कार्य के अंदर, जो लंबे अरसे से हमारा पुरुषार्थ था कि रामचंद्र जी का मंदिर का निर्माण हो, यह सपना हमारा साकार होने जा रहा है। इसके लिए हमारा भी उसके अंदर पूरा योगदान है। हम यही चाहते हैं कि राष्ट्र के अंदर शांति बनी रहे, सभी लोग धर्म और अपने जीवन के अंदर अपनाएं और जीव दया का खास विशेष रूप से पालन हो। हमें हमारे माननीय प्रधानमंत्री महोदय जी को भी एक पत्र द्वारा सूचित किया है कि इतने बड़े महापुरुष का जो मंदिर की प्रतिष्ठा सुसंपन्न होने जा रही है। పార్టీ జెండా నీడను ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవటం అవివేకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగళం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చిన వారిని విమర్శించడం దురదృష్టకరమన్నారు. 9వ డివిజన్ పడమటిలంక జాస్తివారి వీధి ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం బూత్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం అని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీడీపీ తట్టుకుంటుంది అంటే అది కార్యకర్తలే కారణమన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీలో శిక్షణ ఇచ్చేవారిని గాలివాటానికి వచ్చిన వైసీపీలా తెలుగుదేశం పార్టీ ఉండదని అన్నారు. దొంగ ఓట్లతో గెలవచ్చు అని భావిస్తున్నారని, అది సాధ్యమని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్చిన ప్రజలు టీడీపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు. నాయకులు పార్టీని మోసం చేస్తారు కానీ కార్యకర్తలు మోసం చేయరని స్పష్టం చేశారు. పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుంది అనుకోవడం అవివేకమని అన్నారు. నారా లోకేష్ యువగళం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చినా విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ గతంలో ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవారని, కానీ వైసీపీ ఓటర్ లిస్టు మార్చి గెలవాలని ట్రెండ్ను వైసీపీ తెచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చి లబ్ధి పొందాలని చూశారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఒక కార్యకర్తలు కలిగిన పార్టీ, అటు ప్రాంతీయ పార్టీల్లో కానీ లేదా జాతీయ పార్టీలో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు అలాంటి విధానాన్ని, ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఆ పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ఉండే విధంగా చేయబట్టి వాళ్ళ అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుల్ని తయారు చేసే కర్మాగారం అయిపోయినా ఈ పార్టీ కాపాడబడుతూ ఉందంటే అది క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలం. వీళ్ళు చాలామంది ఊహించుకోవచ్చు, మనం పదవులు ఉండగా అనేక మంది మన దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ కూడా మనం మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేసినా కూడా మెదలకుండా ఊరుకుంటారు, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళందరూ మన సొంత మనుషులు అనుకుంటే అది చాలా పొరపాటు. ఈ రోజున ఈ డివిజన్లో ఇక్కడ ఒక క్షేత్రస్థాయి నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎంతమంది యువకులు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు ఒకసారి ఆలోచించి. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ అవ్వాలంటే ప్రజల ఆమోదం ఉంటే ఎమ్మెల్యే ఎంపీగా గెలవడం జరిగేది. కానీ వాళ్ళ ట్రెండ్ మారిపోయింది. ఓటర్ లిస్ట్ మార్చడం గెలవాలనే ట్రెండ్ ఈ వైసీపీ ఫస్ట్ టైం ఇవాళ భారతదేశంలో ప్రవేశపెట్టింది. దానికి పరాకాష్ట మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో, తిరుపతిలో జరిగిన దారుణాలు కానీ, నెల్లూరు కానీ, అలాగే కుప్పంలో కానీ వాళ్ళు పెట్టిన బోగస్ ఓట్లు ఇవాళకి అవి అక్కడే ఉన్నాయి. దాని మీద ఇంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు. అది దాని తర్వాత ఆ తిరుపతి, నెల్లూరు జరిగిన ఆ పద్ధతి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అమలు చేసే పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో దారుణంగా ఉంది. ఎగ్జాంపుల్ మీరు చంద్రగిరి కానీ తీసుకుంటే, చంద్రగిరి మొత్తంలో 269 270 బూత్లు ఉన్నాయి. మీరు ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ నియోజకవర్గం అయినా సరే, కొత్త బూతులు 5-10 వస్తాయి, మార్చాల్సినవి ఒక 5-10 ఉంటాయి. అంటే ఒక 20 బూతులు మార్పు కానీ చేర్పు కానీ జరిగితే అది ఎక్కువ జరిగినట్టు. మీరు ఎందుకంటే ఈ సమాచారం భారతదేశం మొత్తం చూసి చెప్తున్నాం.
పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు విద్యార్థులు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలతో పాటు గొబ్బెమ్మలు, ముగ్గులు, ఆటపాటలతో సంబరాలను జరుపుకున్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. చిన్న పెద్ద అంతా కలిసి రంగవల్లిలో పిండి వంటలు, ఆటపాటలతో సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని నిర్వహిస్తారు. చాలామంది సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ అని అనుకుంటారు. ఆ 3 రోజుల పాటే సంబరాలు జరుపుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరందుకున్నాయి. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. పట్టు పరికిణీలతో విద్యార్థినులు, భోగి మంటలతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి శోభ నిండుకుంది. రంగవల్లులు తీర్చిదిద్దిన ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులకు పండుగ విశిష్టత తెలియాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడాది ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. क्या बनाए थे सिस्टर? ये क्या बनाए? పీబీ సిద్ధార్థ కాలేజ్లో సంక్రాంతి సందర్భంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో గ్రామీణ వాతావరణానికి తెలియచేయాలని అనుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్లో పడిపోయి గ్రామీణ వాతావరణాన్ని మర్చిపోతున్నారు. రంగులంటే ఏంటి, రంగోలీ అంటే ఏంటి, వంటలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియటం లేదు. కాబట్టి ఈ పోటీలన్నీ వాళ్ళకి పెట్టి వాళ్ళల్లో సాంప్రదాయాన్ని, ఆచారాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము పీబీ సిద్ధార్థ కాలేజ్లో రకరకాల క్లబ్బుల ఆధ్వర్యంలో రంగోలీ పోటీ పెట్టాము. తర్వాత కైట్ ఫ్లయింగ్ ఒకటి పెట్టాము. తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి పోటీ పెట్టాము. వీటన్నిటి ద్వారా ఏంటంటే ఈ విద్యార్థుల్లో ఆచారాలని, వ్యవహారాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. మా కాలేజీలో పీబీ సిద్ధార్థలో ఈరోజు సంక్రాంతి సంబరాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహించాము. నా పేరు భద్రజ, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. మేము ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపున, గుడ్ హ్యాబిట్స్ క్లబ్ తరపున, ఉమెన్స్ క్లబ్ తరపున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మేము మా పిల్లలకి తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి అనే పోటీలు, వంటకాలు, తర్వాత కైట్ ఫ్లయింగ్, రంగోలీ, ముగ్గుల పోటీలు, తర్వాత మెహందీ కాంపిటీషన్స్, తర్వాత బొమ్మల కొలువులు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము ఈరోజు కాంపిటీషన్స్గా పెట్టడం జరిగింది. సో ఈ కాంపిటీషన్స్లో చాలామంది పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా జరపడానికి కారణం ఏంటంటే మన ఎథిక్స్, మన ట్రెడిషన్స్ అన్నీ కూడా అంతరించిపోకుండా ఉండడం కోసమే ఇవన్నీ మేము మా కాలేజ్ తరపు నుంచి నిర్వహిస్తున్నామండి. వైసీపీ పరిపాలన మెచ్చి టీడీపీ సీనియర్ నాయకులు సైతం వైసీపీ పార్టీలో చేరుతున్నారని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. కేవలం సంక్షేమం కోసమే 2,70,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలో గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజానికంకు ఇచ్చిన హామీలలో 95%కు పైగా అమలు చేశామని స్పష్టం చేశారు. ఎన్నికలలోపు ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటామని, తూర్పులో వైసీపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తూర్పు నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. క్రింది స్థాయి వారికి కూడా అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చి టీడీపీ సీనియర్ నాయకులు వైసీపీలోకి వస్తున్నారని, కేవలం సంక్షేమం కోసమే 2,70,000 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేసిందని పునరుద్ఘాటించారు.
ప్రజానికం నుంచి వచ్చిన సమస్యలు దాదాపుగా 95% వరకు హామీలు మేము అన్ని గారు నెరవేర్చి మరొకసారి ప్రజానికానికి తెలియజేసే విధంగా ఇంకా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయో అన్ని గారు తెలుసుకుని రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరొకసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత చేయబోయే ప్రతి కార్యక్రమం గారు ఈరోజు ప్రజానికానికి వివరిస్తానికి ఈరోజు మేము అందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతుంది. ప్రతి ఇంట్లో గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం కలిగించేంత వరకు గారు ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ప్రతి కార్యక్రమం అందజేస్తున్నారని చెప్పండి. ఈరోజు ఆ విధంగా కార్యక్రమాలు కింద లెవెల్ వర్గర కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరటానికి ప్రతి ఒక్కరి గారు ముందుకు వస్తాం జరుగుతుంది. నిన్న ఉదాహరణ పెద్దలు విజయవాడ నగర ఎంపీ కేసినేని నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన చేసిన కార్యక్రమాలకి, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపుగా 2,70,000 కోట్లు 2,70,000 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ జరుగుతుంది. ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు నిన్న ఆయనతో గారు సమావేశమై కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మరియు 17వ డివిజన్ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ 17వ డివిజన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంతంగా ఆప్తులయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించే రకంగా ఈరోజు అంత మెజార్టీతో రామిరెడ్డి అన్న గెలిచారు. మరి ఇలాంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ కుటుంబ సభ్యులే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వారు ఒకలే అంటున్నారు, మరి ఇన్నాళ్ళు చేయలేని వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటికి తారక రామనగర్లో కూడా మరి పైప్ లైన్ మంచినీళ్ళ సౌకర్యం కానీ, మరి డ్రైనేజ్ సౌకర్యం, మరి లైబ్రరీ కడతాం, మరి ఇక్కడున్న కమ్యూనిటీ హాల్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా దాన్ని రూపుదిద్దడం అనేది ఒకటే అంటున్నారు. ప్రజానికం ఒకటే స్వాగతిస్తున్నారు. ఇంత మంచి అభివృద్ధి మా కళ్ళకు కనపడుతుంది. మరి సంక్షేమ పథకాలు అంటారా, ప్రతి ఒక్క పేదలకి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. ఒకటే అంటున్నారు, మళ్ళీ వన్స్ మోర్ జగన్ అన్న, మరి ఇక్కడున్న అవినాష్ అన్న అయితే ఒక్కటే అంటున్నారు. ఇలాంటి నాయకుని అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ మరి అవినాష్ గారిని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దామని తూర్పు మళ్ళీ అవినాష్ వైఎస్ఆర్ జెండా ఎగరేస్తూ అవినాష్ గారిని గెలిపిస్తామని ప్రజానికమే తీర్పు ఇస్తూ స్వాగతిస్తున్నారు. డివిజన్లో అవినాష్ గారు గడప గడపకు మీ అవినాష్ అన్న ఆమె అనే కార్యక్రమంలో ఇవాళ 7 రోజుల నుంచి 17 రోజులు జరుగుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే కాంక్షతో ఉన్నారు. అవినాష్ని కూడా ప్రతి గడపలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. 2024లో అవినాష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కూడా చెప్తున్నాం. ఇక్కడ ఏదైతే 17 డివిజన్లో 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మేము ఎంత అభివృద్ధి చేసింది కూడా చెప్తున్నాం. గతంలో 2014లో ఈ ఏరియాలో ఎమ్మెల్యే గెలిచాడు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ 2014లో ఆయన ఎంత అభివృద్ధి చేసింది, మేము ఎమ్మెల్యే లేకపోయినా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసింది కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా చూడాలి. ఈ తెలుగుదేశం పచ్చ బ్యాచ్ పచ్చ మీడియా అంతా కూడా అభివృద్ధి లేదు లేదని చెప్తున్నారు. ఈ రాణిగారితో 17 డివిజన్లో నేను కార్పొరేటర్ గెలిచినాక దాదాపుగా 3 కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో 2014లో ఇదే డివిజన్లో కార్పొరేటర్ దామోదర్ గారు ఉంటే అతనికి ₹1 కూడా ఇవ్వకుండా గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ చేశాడు. ఇవాళైనా మేము చెప్తున్నాం, తెలుగుదేశంలో సవాల్ ఇస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చినాక 2019 నుంచి మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, మా డివిజన్కే కాదు తూర్పు నియోజకవర్గం మొత్తానికి కూడా మీరు 2014లో ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం.
తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె జయప్రదమైనట్లు ఏఐటీయూసీ నేతలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర మంత్రులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని, కనీస వేతనం 21,000తో పాటు పలు ప్రధాన డిమాండ్లకు ఆమోదయోగ్యం లభించిందని మీడియాకు వివరించారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లోకి చేరినట్లు స్పష్టం చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐటీయూసీ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో యూనియన్ అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు, నగర గౌరవ అధ్యక్షులు జేమ్స్ మీడియాతో మాట్లాడారు. గత నెల 16 నుంచి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికుల పోరాటం ఫలించిందని తెలియజేశారు. పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులతో చర్చలు జరిపినా ఫలప్రదం కాని విషయం విదితమేనని నిన్న సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ లక్ష్మి అధ్యక్షతన జరిగిన 4వ విడత సమావేశం ఫలప్రదమైందని తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్న కనీస వేతనం 26,000కు గాను 21,000తో పాటు ప్రమాద బీమాని 2 లక్షల నుంచి 7 లక్షలకు చేయడం, మట్టి ఖర్చులకు 15,000 నుంచి 20,000కి ఇచ్చేందుకు ఆమోదం తెలియజేయడంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి 1,000 రూపాయలు యూనిఫామ్ ఇవ్వడం వంటి వాటికి అంగీకారం లభించడంతో తాత్కాలికంగా సమ్మె విరమించినట్టు తెలియజేశారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మీడియాకు పేర్కొన్నారు. వీటితో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, విద్యుత్ పర్మనెంట్ చేసేందుకు ఐఏఎస్, నాన్ ఐఏఎస్లతో కూడిన 9 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం జరిగిందని తెలియజేశారు. మున్సిపల్ కార్మికులు మన రాష్ట్రంలో గత 26వ తారీఖున ప్రభుత్వంతో తమ డిమాండ్ల సాధన కోసం చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో ప్రధాన డిమాండ్లు అంటే సమాన పనికి సమాన వేతనం 26,000 కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి, అలాగే బేషరతుగా అవుట్సోర్సెస్లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఫంక్షన్ తక్మా సౌకర్యాలన్నీ కూడా కలిగించాలని అనేక డిమాండ్లతో మేము ఈ ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది. ఆ చర్చలలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా తాము పెంచలేమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చర్చలు విఫలమని పలు దఫాలుగా 3 సార్లుగా చర్చలు జరిగినాయి. ఈ సమ్మెకాలంలో ఆఖరిగా నిన్న జరిగిన చర్చల్లో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలకి మధ్య చర్చలు ఫలప్రదమైన మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్స్ మీద మరి సమ్మెలోకి దిగటం జరిగింది. దాని మీద ప్రభుత్వం మా కోరికలు న్యాయమని చెప్పి మేము డిమాండ్ చేసాం. దాని మీద 2-3 సార్లు మరి ప్రభుత్వం పిలవటం, చర్చలు మాట్లాడటం, మేము అనుకున్న విధంగా వారు ఇవ్వకోకుండా ఉండటం. దాని మీద ఏంటంటే 4వసారి కూడా చర్చలు జరిగినాయి నిన్న. ఆ చర్చల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రధానంగా 26,000 రూపాయల జీతం కనీస వేతనం ఇవ్వాలని చెప్పాం. హౌస్ ఫోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతున్నాం. కాబట్టి ఈ రెండింటి మీదే ప్రధానంగా కాకుండా మరి మిగతా జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలు కూడా మరి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇదన్నీ కూడా పై ఆఫీసర్లు అంతా కూడా అధికారులు వీటిని సమీక్షించి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలి, ఏ కేటగిరీకి ఏమి ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయం చేసి మీకు మినిట్స్లో ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు అసలు రంగనాయకులు, నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజనుల రాజ్యాధికారం లక్ష్యంగా దళిత బహుజన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణ స్వరూప్ మీడియాకు వెల్లడించారు. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుగోడగా నిలుస్తూ ఉంటే ఇక్కడి ప్రాంతీయ పార్టీలు విభజన హామీలను సాకుగా చూపుతూ ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయంటూ ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఏపీతో పాటు ఒడిశాలో దళిత బహుజన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణస్వరూప్ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు.
ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి తెలుగు జాతి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని తప్పుపట్టారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు విభజన హామీలను కుంటి సాకుగా చూపుతూ తెలుగు ప్రజలను నయవంచనకు గురి చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటూ ప్రజల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఏపీలోని 175 ఎమ్మెల్యే సీట్లకు 25 పార్లమెంట్ స్థానాలతో పాటు ఒడిశాలో 20కి పైగా అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో దళిత బహుజన పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికలలో నిలబెట్టి గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలియజేశారు. తమ అభ్యర్థులను బలపరిచి తెలుగు జాతి ఆశయ సాధనతో పాటు దేశ సంక్షేమానికి కృషి చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో రానున్న అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో దళిత జాతుల సీఎం సాధనే ప్రధాన లక్ష్యంతో ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలకి రాజ్యాంగం, ఈ మనువాద మోడీ మాఫియా పాలన నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతోటి ఎంపీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఇది చాలా సామాజిక అన్యాయం, ఇన్ సోషల్ జస్టిస్. కాబట్టి మెజారిటీ కులాలకి, మెజారిటీ జాతులకి పొలిటికల్ పవర్ రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ 2% లేని 2 దోపిడీ కులాలు, కాబట్టి ఈ 2% లేని 2 దోపిడీ కులాల రాజకీయ పార్టీలను ఓడిస్తే తప్ప, వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అణగారిన కులాలకు, దళిత బహుజన జాతులకి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. ప్రత్యేక హోదా ఉద్యమం ముగియలేదని, చిత్తశుద్ధితో పోరాడవలసిన సమయం మరోసారి ఆసన్నమైందని జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షుడు వాసగిరి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కొన్ని రాజకీయ పార్టీలు పేర్కొనటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాట ప్రజాదరణ పొందిన జల్లికట్టుని నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభంజనంలో ఉద్యమిస్తే షరతులతో కూడిన విధానంతో జల్లికట్టు ఆటకు అనుమతి ఇచ్చిన సంగతిని ఏపీ ప్రజలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావుతో పాటు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు, వామపక్ష పార్టీల నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి శంకర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వాసగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంలోని మోడీ సర్కార్పై ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనతోనే ఈ రాష్ట్ర యువతికి భవిష్యత్తు, పారిశ్రామికీకరణ, ఏపీ అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావడం, తదనంతరం హోదా సాధన కొరకు ఉద్యమించకపోవడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు పునరాలోచించి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయి కలపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన ఉద్యమం కాదని, మరొకసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలని అన్నారు. 2024లోనైనా ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, వికాస రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి హామీల కోసం ఉద్యమించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం పేర్కొంటే సరిపోదని, ప్రజలు అభిప్రాయానికి తలగ్గోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు, దేశ అత్యున్నత న్యాయస్థానాలపై ఉంటుందన్నారు. ఇందుకు ఉదాహరణే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన జల్లికట్టు ఆటని సుప్రీంకోర్టు నిషేధిస్తే ఆ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కత్రాటిపైకొచ్చి జల్లికట్టు క్రీడ నిర్వహణ కోసం ఉద్యమిస్తే సుప్రీంకోర్టు దిగి వచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు వచ్చినా దీనిలో మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది, ఈనాటికి ఉన్నది. కానీ ఎవరు కూడా కనీసం రాష్ట్రం ఏమైపోయినా, రాష్ట్రం క్షీణించిపోతున్న అభివృద్ధిలో, రాష్ట్ర ప్రగతి కుంటుపడుతున్న, నిరుద్యోగ సమస్య ప్రబలుతున్న ఎవరికి కూడా పట్టినటువంటి పరిస్థితి ఉన్నది. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా ఇవాళ ప్రభుత్వ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. కేంద్రంలో
బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ కానీ బీజేపీ ప్రత్యేక హోదా పట్ల, విశాఖ రైల్వే జోన్ పట్ల, కడప స్టీల్ ప్లాంట్ పట్ల, అమరావతి రాజధాని నిర్మాణం పట్ల ఎటువంటి స్పష్టమైనటువంటి వైఖరి లేనటువంటి పరిస్థితి. గత 10 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా దగా చేశారు, మోసగించారు, వంచారు, నమ్మక ద్రోహం చేశారు. అది హోదా కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని అమరావతి కావచ్చు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, అలాగే రైల్వే జోన్, కడప ఉక్కు, ఇంకా పోర్టులు, అనేక అంశాల్లో అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి దగా చేశారు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు చేసామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటు. మోడీ ప్రత్యక్షంగా ఇచ్చిన హామీలను కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అమలు చేస్తామని బీజేపీ నేతలు చెప్పిన మాటలు తొంగలో తొక్కారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవటానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయటమే ముఖ్యమైన కారణం. రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వాళ్ళు విశ్వనీయత లేదు. ఆనాడు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఆనాడు యూపీఏలో మాకు బలం లేకపోయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము ఉండాం, విభజన విషయంలో మేము సహకరిస్తాం అన్నప్పుడు వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం ఉండి విభజన చేశారు. పార్లమెంట్ క్యాబినెట్ కమిటీ సాక్షిగా పెట్టినటువంటి బిల్స్ అన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అమలు చేస్తామని అనుకుంటాం సహజంగా. ఇవాళ అది చేయకుండా మోడీ గారు ఏం చెప్పారు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఢిల్లీ రాజధాని తలదనే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? వాడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. పిల్లలు అడుగుతున్నారు మీ రాజధాని ఎక్కడంటే చెప్పలేని స్థితిలో ఉండరు. ఇవాళ అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టు, అదొక రంగా చెప్పాలంటే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ అదొక జీవనాడి లాంటి ప్రాజెక్టు. వాడు దాని విషయంలో కూడా దోబూచులాడారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నేను కడతానని పర్మిషన్ తీసుకురావటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కాడిపారేయటం కూడా జరిగినాయి. వీళ్ళు ఎలా వచ్చారంటే వీళ్ళ స్వప్రయోజనాలకు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ఇప్పుడు వచ్చిన 2 ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందిని. ఈ పరిస్థితులు వాడు వామపక్షాలు కానీ వాళ్ళ ప్రజా సంఘాలు కానీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కానీ ఒకే బాట మీద ఉండి వాళ్ళ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దీని మీద ఉద్యమాలు కూడా జరుగుతుంది. ఏ పోరాటం కూడా మీడియా సహకారం లేకుండా సత్యమైంది చాలా తక్కువ. ఇవాళ ఆంధ్రప్రదేశ్, విభాజిత ఆంధ్రప్రదేశ్ చాలా విషమ పరిస్థితిలో ఉంది. భావితరాలకి, విద్యార్థులకు కానీ భావితరాలకు కానీ అవకాశాలు లేకుండా వలసపోయి రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా వలసదారులు అనే భావంతో బతకాల్సిన పరిస్థితిలో మా యువతరానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతరానికి ఉందంటే చాలా బాధాకరం. ఈరోజు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయాం అనుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను ఖచ్చితంగా దాన్ని సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేమందరం ఆయన హాజరైనారు. మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనాం. ఖచ్చితంగా నేను చేస్తాను, ధన్యవాదాలు. కానీ ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకటి అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాళ్ళు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా. నీతి నిజాయితీ నిబద్ధతతో మాట మార్చకుండా మడం తిప్పకుండా ఎవరు పోరాడుతున్నారో గమనించండి. మనకు వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని మోసం చేయడానికి మాత్రమే అన్నది మరి ఒక్కసారి అనేక రాజకీయ పార్టీలు మళ్ళా ఒకసారి నిరూపించాయి. అందువల్ల ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి. అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా దొరుకుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల
ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం. మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోల్లో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు రాశారు. తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2 పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు. కానీ 2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, మనల్ని కూడా మోసం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సన్నాహం. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఎనిమిదో విడత జగనన్న తోడు పథకం నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్ 3.95 లక్షల మంది ఖాతాల్లో జమైన 431.58 కోట్లు తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని వెల్లడి. కేసినేని నానిని ఉద్దేశించి గద్దె విమర్శలు. పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా మీద ఆధారపడతారని అనుకోవటం అవివేకమని, లోకేష్ యువగళంతో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని కితాబు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలు హోదా సాధన కోసం ఉద్యమించట్లేదన్న ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి. ప్రత్యేక హోదా ఉద్యమం ముగియలేదన్న జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.